పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన యోబు గ్రంథము 10వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 11వ అధ్యాయం చదువుకున్నాం. అప్పుడు నయమతీయుడైన జోఫరు ఇలాగన ప్రత్యుత్తరం ఇచ్చెను. ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలను కదా. వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగునా? నీ ప్రగల్భములను విని మనుషులు మౌనంగా నుండవలెనా? ఎవడను నిన్ను అపహసింపకుండెనా? నీవు హాస్యము చేయుదువా? నా ఉద్దేశము నిర్దోషమనియు దేవా, నీ దృష్టికి నేను పవిత్రుడననియు నీవు అనుచున్నావే. దేవుడు నీతో మాట్లాడినా మేలు, ఆయనే నీతో వాదించినా మేలు, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసినా మేలు. అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకొందువు. నీ దోషములో అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీవు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది. నీవేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగానున్నది. నీవేమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయనను అడ్డగింపగలవాడెవడు? పలికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా. పరిశీలన చెయ్యకయే పాపం ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును కదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నము కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. దుష్టుల కనుచూపు క్షీణించిపోవును. వారికి ఆశ్రయమేమీ ఉండదు. ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురుచూచుచుందురు. ఇంతటితో యోబు గ్రంథము 11వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యోబు గ్రంథము 12వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్.